नहमदुहु नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम शहरु रमज़ान अल्लज़ी उन्ज़िला फ़ीहिल क़ुरान हुदल लिन्नासि व बय्यिनातिम मिनल हुदा वल फ़ुर्क़ान। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఐ డ్రీమ్ ప్రేక్షక మహాశయులకు అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. పవిత్ర రమజాన్ మాసాన్ని పురస్కరించుకుని రమజాన్ సందేశం పేరుతో మనం అనేక విషయాలను వింటూ వస్తున్నాము. ఈరోజు మీ ముందు మనం ఇంత క్రితం మాట్లాడుకున్నటువంటి దివ్య ఖురాన్ పరిచయానికి సంబంధించిన ఆ ఎపిసోడ్నే కొనసాగిస్తూ దివ్య ఖురాన్ పట్ల మన బాధ్యతలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి మాట ఏమిటంటే, ఈ దివ్య ఖురాన్ గ్రంథం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ ఫలకంపై 23 సంవత్సరాల కాలం అవతరించింది. ఈ గ్రంథం అవతరించేటువంటి విధానం గురించి చూసినటువంటి సహబా రిజ్వానుల్లాహి అజ్మయీన్ చెప్పేటువంటి సంఘటనలు ఏమిటంటే, ఈ గ్రంథం అవతరించే సమయంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక విధమైనటువంటి ఆలోచనలో ఉండిపోయేవారు, మౌనంగా ఉండిపోయేవారు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదో ఒక గంటల శబ్దం వినబడేది. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఆ వహీ, ఆ దివ్యావిష్కృతి అవతరించడం ప్రారంభమయ్యేది. హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం, బైబిల్ గ్రంథంలో ఆయన పేరు గాబ్రియల్ దూతగా ప్రస్తావించబడింది. జిబ్రాయిల్ అలైహిస్సలాం వచ్చి అల్లాహ్ యొక్క సందేశాన్ని ఆయనపై అవతరింపజేసేవారు. అయితే ఆ ఒత్తిడి ఎలా ఉండేది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా ఆ ఒత్తిడికి గురయ్యేవారు ఆ దివ్యావిష్కృతి అవతరించినప్పుడు అని చెప్పినప్పుడు, కొందరు సహబాలు రిజ్వానుల్లాహి అజ్మయీన్ ఏమనేవారంటే, సహచరులు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఆ దివ్యావిష్కృతి అవతరించే సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా అలసటకు గురయ్యేవారు, చెమటలు పట్టేవి, విపరీతమైనటువంటి చలికాలం ఉన్నప్పటికీ కూడా దివ్యావిష్కృతి అవతరిస్తున్న సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై చెమటలు, శరీరంపై చెమటలు ఉండేవి అని చెప్పి ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఒక కరెంటు ప్రవహించినప్పుడు ఎంత వేగంగా అయితే కరెంటు ప్రవహిస్తుందో, విద్యుత్ శక్తి ప్రవహిస్తుందో తీగల్లో, అంత వేగంగా ఈ దివ్యావిష్కృతి అవతరించేది అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఇంకా ఒంటెపై ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ దివ్యావిష్కృతి అవతరిస్తూ ఉంటే, ఆ ఒంటె వడివడిగా నడిచేటువంటి ఒంటె దివ్యావిష్కృతి అవతరించేటువంటి సమయంలో అది చాలా బరువుగా, చాలా బలంగా అడుగులు వేస్తూ నడాల్సిన పరిస్థితి ఏర్పడేది అని కూడా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా, అంటే తన సతీమణి, మన మాతృమూర్తి అయినటువంటి ఆమె ఆమె యొక్క ఒడిలో ఆయన తలవాల్చి పడుకున్నటువంటి సమయంలో ఈ దివ్యావిష్కృతి అవతరిస్తే, ఆ సమయంలో హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా స్వయంగా అంటున్నారు కదా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దివ్యావిష్కృతి అవతరిస్తున్న సందర్భంలో నా తొడ ఎముక విరిగిపోతుందేమో అని నాకు అనిపించింది అని ప్రస్తావించడం జరిగింది. అంత తీవ్రమైనటువంటి వేగంతో, అంత తీవ్రమైనటువంటి ఒత్తిడితో ఈ యొక్క దివ్యావిష్కృతిని హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హృదయ ఫలకంపై అవతరింపజేయడం జరిగేది. అదేవిధంగా ఏ దివ్యావిష్కృతి అయితే వహీ అంటాం దీన్ని, ఈ వహీ అవతరించిందో, ఆ వహీ అవతరించిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వాక్యాల్ని తిరిగి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా సృష్టికర్త అయిన దైవం ఆదేశిస్తాడంటే, నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి మాటిమాటికి ప్రయత్నం చేయనవసరం లేదు, మేము ఒకసారి అవతరింపజేశాము, వీటిని మేము మరిపింపజేయనంత వరకు నువ్వు మరిచిపోవు అని చెప్పి సృష్టికర్త అయిన దైవం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రస్తావించడం జరిగింది. ఇక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వహీ అవతరించిన తర్వాత ఆ వాక్యాలను తన దగ్గరగా ఉన్నటువంటి శిష్యుల చేత ఆయన రాయించేవారు. ఆ వాక్యాలు వాళ్ళు రాసిన తర్వాత తిరిగి వాళ్ళు ఏమి రాశారో ఆయన తిరిగి దాన్ని వినేవారు. ఈ విధంగా ఈ దివ్య ఖురాన్ గ్రంథం ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా గ్రంథస్థం చేయబడింది. మరి ఈ గ్రంథం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవించి ఉన్న కాలంలోనే ఒక క్రమ పద్ధతిలో ఏ సూరా తర్వాత, అంటే ఏ అధ్యాయం తర్వాత ఏ అధ్యాయం ఉండాలి, ఈ విధంగా ఈ అధ్యాయాలన్నీ కూడా ఒక తర్తీబ్ అంటాం, ఒక వరుస క్రమంలో, క్రమ పద్ధతిలో అవి నిర్ధారించడం జరిగింది. ఆ తర్వాత వీటికి ఒక పుస్తక రూపం కానివ్వండి, లేక దానికి సంబంధించినటువంటి ఒకే విధమైనటువంటి కొలమానం కానివ్వండి, తర్వాత అది చదివేటువంటి విధానానికి సంబంధించి జేర్ జబర్ అంటాం, పొల్లులు ఒత్తులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ తర్వాత వచ్చినటువంటి సహబాలు ఎవరైతే ఉన్నారో, హజరత్ అబూబకర్ సిద్దిక్ గారు కానివ్వండి, హజరత్ ఉమరే ఫారూక్ రజియల్లాహు కానివ్వండి, హజరత్ ఉస్మానీ గనీ కానివ్వండి, రజియల్లాహు కానివ్వండి, వీళ్ళ ద్వారా అవి ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఇవన్నీ మనం చెప్పడానికి సమయం లేదు, కేవలం
జ్ఞాపకం చేయడం కోసం మాత్రమే ఈ విషయాలు మీకు ప్రస్తావించాను. మరి దివ్య ఖురాన్ పట్ల మన బాధ్యత ఏమిటి అని మనం అనుకున్నప్పుడు 4 బాధ్యతల్ని దివ్య ఖురాన్ మన ముందుంచుతుంది. మొదటి బాధ్యత ఏమిటంటే దీన్ని పఠించడం, అంటే ఖిరాత్ అంటే పఠించడం అంటే కేవలం మనం ఏమనుకుంటామంటే అది పుణ్యం కోసం చదవడం అని అనుకుంటాం. చిలక పలుకులు ఎలా అయితే వల్లిస్తూ ఉంటుందో చిలుక, అదేవిధంగా అరబీ వాక్యాలని వల్లిస్తూ ఉండడమే పఠించడం అని చెప్పి చాలామంది అనుకుని ఖురాన్ గ్రంథాన్ని ఈ రంజాన్ నెలలో 3 సార్లు పూర్తి చేసాం, 4 సార్లు పూర్తి చేసాం, కొంతమంది అయితే 5 సార్లు పూర్తి చేసామని అంటూ ఉంటారు. వాస్తవానికి ఆ విధంగా పూర్తి చేయడాన్ని దివ్య ఖురాన్ హర్షించదు. దివ్య ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకుంటూ చదవడం ఏదైతే ఉందో, పారాయణం చేయడం ఏదైతే ఉందో, సుమధురమైనటువంటి శైలిలో దాన్ని అధ్యయనం చేయడం ఏదైతే ఉందో అది మనం చేయాలి. ఖిరాత్ అంటే అర్థం ఏమిటంటే అనుసరిస్తూ చదవడాన్ని ఖిరాత్ అంటారు. అందుగురించే మనం దాన్ని ఆ విధంగా చదివే ప్రయత్నం చేయాలి. పఠించడం అనేటువంటిది ఎంతో శ్రావ్యంగా, ఎంతో చక్కగా దీన్ని పఠించాలి. రెండవది ఏంటంటే తిలావత్ అంటాం. తిలావత్ అంటే అనుసరించడం, అన్వేషించడం, తర్వాత మార్గదర్శకత్వాన్ని పొందడం. తిలావత్ని మనం ఖిరాత్ని రెండింటినీ కూడా ఒకే విధంగా భావిస్తుంటారు మన వాళ్ళు చాలామంది. వాస్తవానికి ఖిరాత్ అనేది శ్రావ్యంగా చదవడానికి అది వర్తిస్తుంది. తిలావత్ అంటే కూడా చదవడమే అని అనుకుంటాం. కానీ తిలావత్ అంటే అర్థం ఏంటంటే మనం అధ్యయనం చేయడం, దాని ద్వారా మనం మార్గదర్శకత్వాన్ని పొందడం, దాని అడుగు వేసుకుంటూ వెళ్ళడం. ఒక రకంగా చెప్పాలంటే తిలావత్ అంటే ఖురాన్ ఏ అడుగైతే ముందేసిందో ఆ అడుగులోనే మనం అడుగు వేయడం, అదేవిధంగా అడుగు వేసుకుంటూ వెళ్ళడాన్ని తిలావత్ అంటారు. అందుకనే హజరత్ ఉమర్ ఫారూక్ రజియల్లాహు వారితో ఒక ఆయన అడిగారు, మీరు అల్ బఖరా సూరా చదవడానికి అన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది అని. 7 సంవత్సరాల దగ్గర ఆయనకి పట్టింది ఖురాన్లో సూర్య బఖరా పూర్తి చేయడానికి. అప్పుడు హజరత్ అబూబకర్ రజియల్లాహు వారు ఏమన్నారంటే, నేను ఆ యొక్క ఆయత్లు, ఆ వాక్యాల్లో ఉన్నటువంటి హితవుల్ని నా జీవితంలో అప్లై చేసుకుంటూ, నా జీవితంలో అన్వయించుకుంటూ చదవడం వల్ల నాకు అల్ బఖరా సూరా చదవడానికి 7 సంవత్సరాలు పట్టింది అన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం విషయం ఏంటంటే తిలావత్ అంటే దాన్ని అనుసరిస్తూ చదవడం ఏదైతే ఉందో, మార్గదర్శకత్వాన్ని పొందుతూ చదవడం ఏదైతే ఉందో, అన్వేషిస్తూ చదవడం ఏదైతే ఉందో ఇది తిలావత్ అనిపించుకుంటుంది. ఆ విధంగా మనం ఖురాన్ అధ్యయనం చేయాలి. ఇంకా అదేవిధంగా ఖురాన్ గ్రంథంలో మరొక మాట ఏముందంటే తదబ్బుర్ అని ఉంది. తదబ్బుర్ అంటే అర్థం చేసుకోవడం, లోతుల్లోకి పోవడం, అలాగే దాన్ని యొక్క విశ్లేషణను మనం అర్థం చేసుకుంటూ చేయడాన్ని తదబ్బుర్ అంటారు. ఖురాన్ గ్రంథాన్ని ఏదో యాంత్రికంగానో యాదృచ్ఛికంగానో చదవకుండా మనం లోతుల్లోకి పోయి చదివే ప్రయత్నం చేయాలి. అనేక తఫ్సీర్లు చదవాలి, అలా అనేక వ్యాఖ్యాన గ్రంథాలు చదవాలి, అధ్యయనం చేయాలి. స్వయంగా మనం చదువుతూ మనం ఆ ఆయతుల్ని, ఆ వాక్యాలను ఏం అర్థం చేసుకున్నామో చూసుకుంటూ ఈ విధంగా వ్యాఖ్యానాలని పరిశీలించుకుంటూ చదవడం కూడా చేయాలి, లోతుల్లోకి పోవాలి. అలాగే తబ్లీగ్ అంటే వ్యాపింపజేయడం. ఖురాన్ గ్రంథాన్ని చదవడం, ఆచరించడంతో పాటుగా దీని యొక్క సుమధురమైనటువంటి సందేశాన్ని ప్రజల వరకు చేరవేయాలి. దీని యొక్క సందేశాన్ని వారికి చేరవేయడం మన గురుతరమైనటువంటి బాధ్యత. ఈ విధంగా ఈ 4 బాధ్యతలు, ఒకటి ఖిరాత్ పఠించడం, రెండవది తిలావత్ అంటే అనుసరించడం, మూడవది తదబ్బుర్ అంటే లోతుల్లోకి పోవడం, అధ్యయనం చేయడం, నాలుగవది తబ్లీగ్ వ్యాపింపజేయడం. ఇవి ఖురాన్ పట్ల మనకున్నటువంటి బాధ్యతలు. వీటిని తెలుసుకుని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడు మన జీవితాల్లో సుఖ సంతోషాలు ఉంటాయి. మనం పట్టిన ప్రతి పనిలో కూడా విజయం ఉంటుంది, ప్రపంచంలో కూడా ఉన్నతమైన జీవితం ఉంటుంది, పరలోకంలో కూడా సాఫల్యం మనకు లభించే అవకాశం ఉంది. అల్లా మీకు, నాకు, మనందరికీ కూడా చెప్పడం, వినడం కంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.